ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. తల్లిదండ్రులు పిల్లలంటే ఎంతో ప్రాణం వదులుతారు. అంటే పెళ్లి అయిన తరువాత ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కావాలన్న ఆశ ఎంతగానో ఉంటుంది. పెళ్లి అయిన కొన్ని రోజుల క్రితం వరకు కూడా బాగుంటారు. ఒక సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వారిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడం వలన గొడవలు రావడం జరుగుతుంది. ఆ గొడవల నేపథ్యంలో కొంతమంది అడ్జస్ట్ అవుతూ వారి జీవితాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రము ఇంకా మేము వీరితో కలిసి ఉండలేము అని చెప్పేసి విడిపోయే స్థాయి వరకు వస్తూ ఉంటారు. అలాంటిదే ఒక విషయం చోటు చేసుకుంది. బెంగళూరులోని విశ్వేశ్వరపురానికి చెందిన ఒక కేసుని తీసుకుంటే, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది 27 సంవత్సరాల అమ్మాయి. ఆవిడకి పెళ్ళైపోయి కూడా ఒక 3 సంవత్సరాలు అయ్యింది. 3 సంవత్సరాల తర్వాత ఆమె ఎంతగానో ట్రై చేస్తే కన్సీవ్ అవ్వడం జరిగింది. కానీ ఆ లోపే భార్యాభర్తలు ఇద్దరికి కూడా గొడవలు రావడం జరిగింది. అంటే పేరెంట్స్ వీళ్ళందరూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వారిద్దరు గొడవలు పెద్దగా అయ్యాయి. ఎందుకు అనంటే, అతను మంచి ఎంప్లాయీ అని చెప్పారు, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తాను, మంచి శాలరీ అనగానే తల్లిదండ్రులు చూసి బాగా సెటిల్ అయిపోయారు. నా కూతురు కూడా వారి ఇంటికి వెళ్తే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది అని చెప్పేసి వారికి కట్న కానుకలంతా కూడా బాగా ఇచ్చి పెళ్లి చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఎవరైతే భర్త ఉన్నారో ఆయన తాగుడికి బానిసయ్యాడు. బాగా మద్యం తాగి వచ్చి ఇంటికి వచ్చి కొంచెం కొట్టడము, తిట్టడము ఇలాంటివన్నీ చేస్తుంటే ఆ అమ్మాయి భరించలేక వాళ్ళ పేరెంట్స్ చెప్తే అడ్జస్ట్ అవ్వు అని చెప్పడము ఇలాంటివన్నీ చెప్పారు. కానీ అప్పటికి కూడా ఆవిడ అడ్జస్ట్ అవ్వడానికి ఎంత ట్రై చేసినప్పటికీ కూడా రోజు రోజు ఆయన తాగడం అనేది ఎక్కువైపోతూ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం చేస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్న టైంలో ఆమె ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో అప్పటికే ఆమె కన్సీవ్ అయ్యింది కదా, ఆమె ప్రెగ్నెంట్ ఉంది. ఇక్కడికి వచ్చిన కొన్ని నెలలకే ఆవిడ ఒక పాపకి జన్మనిచ్చడం జరిగింది. అయితే జన్మనిచ్చిన తర్వాత ఆ పాప కూడా హెల్తీగా లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు అటు ఇటుగా ఉండడం, తల్లిదండ్రులను డబ్బులు ఏం అడగాలి అని చెప్పేసి కొంచెం ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బతినింది. సో పెళ్లి చేసుకుంటే లైఫ్ సరిగ్గా లేదు, అలాగే పాప పుట్టినా కూడా ఆ హెల్త్ కండిషన్ బాగాలేదు అని చెప్పేసి అప్పుడే పుట్టిన బేబీని తీసుకెళ్లి హాట్ వాటర్ లో ఉడికించి మరీ చంపేసింది. అంత క్రూరంగా ఆలోచించింది. ఆవిడకు ఇందులో పడే శిక్షలు కూడా మీకు తెలిసిందే, చంపేసింది, మర్డర్ కిందకే వచ్చేస్తుంది. కాబట్టి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారంగా పిల్లని ఉద్దేశపూర్వకంగానే హత్య చేసింది. కాబట్టి ఆవిడకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. అంటే అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే కావాల్సుకొని చంపేశాను, లేదు అంటే అప్పుడున్న సిచ్యువేషన్ లో, లేదు అక్కడ ఆ కండిషన్ ఎలా ఉంది అనేది కూడా పోలీసులు వారి దర్యాప్తులో మొత్తం కూడా ఆ ఛార్జ్ షీట్ లో పొందుపరచడం జరుగుతుంది. సో అప్పుడు ఏమి జరిగింది, ఆవిడ మెంటల్ కండిషన్ ఎలా ఉంది, ఎందుకు చంపాల్సిన పరిస్థితి వచ్చింది, ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాతనే ఆవిడకి ఈ శిక్షలు అనేది అప్లికేబుల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒకటి, ఎప్పుడైనా సరే మీరు గనక పిల్లలు పుట్టొద్దు అనుకుంటే కొన్ని రోజుల వరకు వెయిట్ చేయండి. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి, హస్బెండ్ తో మీ సఖ్యత ఎలా ఉంది అని చెప్పేసి చూసుకున్న తర్వాతనే పిల్లల్ని కనండి. పిల్లల్ని కన్న తర్వాత ఎవరి చేతుల్లో చనిపోతున్నారు, లేదు అంటే తల్లిదండ్రుల చేతుల్లోనే చనిపోయే పరిస్థితులు ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. గొడవలు అనేటివి వస్తూ ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత సర్దుకుపోతూ ఉంటారు. కానీ నచ్చకపోతే మీరు అక్కడి నుంచి వచ్చేసారు, అయిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత పిల్లోడు పుట్టిన తర్వాత మీ నాన్నగారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళైనా చూసుకునేవారు. కానీ ఆ అమ్మాయి ఎక్కడ కూడా డబ్బులు అడగాలి, వీళ్ళు నేను అడుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాను, నేను వాళ్ళు ఈ సంబంధం చేశారు కాబట్టి నా లైఫ్ ఇలా అయ్యింది అని చెప్పేసి ఇంకా ఇష్టం ఉన్నట్టుగా కూడా వాళ్ళ పేరెంట్స్ ని అనడం జరిగింది. అంటే ఎప్పుడైనా సరే ఒక సంబంధం చూసి పెళ్లి చేసినప్పుడు బాగుంటేనేమో ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వని దంపతులు ఎప్పుడైతే వారిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అయ్యి ఇద్దరు విడిపోయే స్థాయికి వచ్చే, వాళ్ళు చూసి పెళ్లి చేశారు, వీళ్ళు చూసి పెళ్లి చేశారు, మీరు చూస్తేనే నేను పెళ్లి చేసుకున్నాను, లేకపోతే నా లైఫ్ చాలా బాగుండేది అని చెప్పేసి ఎదుటి వారి మీద నెట్టివేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి, కొన్ని సందర్భాలలో సర్దుకోవాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి. కానీ సర్దుకుపోకుండా చిన్న చిన్న గొడవలని చాలా పెద్దగా చేస్తూ ఉంటారు. అవి ఇద్దరి ఇంటి వరకు వెళ్ళింది అని అంటే ఎవరో ఒకరు, ఎప్పుడైతే ఇద్దరి మీద థర్డ్ పర్సన్ ఎంట్రీ అవుతాడో అప్పుడే గొడవలు పెద్దగా అవ్వడము, అలాగే లేనిపోనివన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అతను తాగడానికి కారణం ఏంటి అనేది ఫస్ట్ లోనే తెలుసుకుంటే బాగుండేది.
తర్వాత నెక్స్ట్ కొంచెం కొంచెంగా చెప్పి మెల్లిగా చెప్పి అతనికి ఏదో ఒకటి సర్ది చెప్పేసి తాగే ప్రయత్నాన్ని కొంచెం మానిపించాల్సింది. అలా కాకుండా ఎందుకు తాగొస్తున్నావు, రోజు రావాల్సినంత అవసరం ఏముంది, నేను మంచోడు అని పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఇలాంటి వాడు అంటే అసలు నేను పెళ్లి చేసుకోకపోయాడు, నాకు మంచి లైఫ్ లో నాకు మంచి వాడు వచ్చేవాడు, ఇలాంటివన్నీ ఇంకా కూడా వాళ్ళని ఎక్కువగా మానసిక వేదనకు గురి చేసి ఇంకా ఎక్కువగా తాగడానికి అవకాశాలను కల్పిస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా పెళ్లి చేసుకునేటప్పుడే అన్ని రకాలుగా చూసుకోవాలి. ఒక్కసారి పెళ్లిళ్ళు అనే బంధంలోకి దిగిన తర్వాత అడ్జస్ట్ అవ్వడమే ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ అడ్జస్ట్మెంట్ లేకనే చాలా మంది కోర్టు మెట్లు ఎక్కడము, విడాకులని చెప్పడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు బెంగళూరులో పుట్టిన పిల్లకి ఏం తెలుస్తుంది, ఇలా పుట్టారు అంతే, వేడి నీటిల్లో ఉడికిచ్చి మరి, అంటే వాళ్ళ చర్మం ఎంత మృదువుగా ఉంటుంది, ఎంత సాఫ్ట్ గా ఉంటుంది, వాళ్ళని ఎంత డెలికేట్ గా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. అసలు చనిపోయేప్పుడు ఆ బేబీ పడిన ఆవేదనను చూస్తే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత ఏడ్చుంటారో, ఏం చేసినా కూడా ఆ తల్లి ప్రాణం ఎందుకు కనికరించలేకపోతుంది అంటే మనుషులు ఎందుకు ఇంత హింసాత్మకంగా తయారవుతున్నారు అనేది ఇప్పటి వరకు కూడా అర్థం కాని విషయం. ఎవరి మీద కోపమో, ఇప్పుడు హస్బెండ్ మీద ఉన్న కోపాన్ని పాప మీద చూపించడం జరిగింది. హెల్త్ కండిషన్ బాలేని పాపని చంపేస్తే ఆవిడకి ఏమొచ్చింది, జైలు పాలవడం తప్పించి. సో ఇలాంటివన్నీ ఆలోచించకుండా చాలా క్రూరంగా థింక్ చేసి మరి ప్రతి ఒక్కరు చేస్తున్న మిస్టేక్స్ ఇవే. చట్టాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఒక కేసులో ఉన్న జడ్జిమెంట్ ఇంకొక కేసులో ఉండకపోవచ్చు. సో దయచేసి మీరు చేసే ముందు ఆలోచించండి. మీరు నచ్చకపోతే ఎదుటి వాళ్ళకు చెప్పండి ఇది విషయం అని. వాళ్ళు ఏమన్నా మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ముందుకొస్తారేమో ఆలోచించండి. అంతేకాని ఆలోచన ఏమీ లేకుండా అనాలోచితతో వెళ్ళి పాపని చంపేసేసరికి అసలు ఆ సిచ్యువేషన్ ఎవరైనా ఉంటే నిజంగా ఇప్పుడు చాలా మంది వీడియో చూస్తున్న వాళ్ళు కూడా అనుకొని ఉంటారు ఆ తల్లిని కూడా చంపేసేయండి అని. నిజంగానే అలాగే అనిపిస్తది. రీజన్ ఏంటనంటేను మీకున్న గొడవలు, మీకున్న మనస్పర్ధాలు, మీకున్న ఆలోచనను ఎవరు అభంశుకుంటలే. అప్పుడే భూమి మీదకి వచ్చిన పసిపాపను తీసుకెళ్లి వేడి నీటిలలో ఉడికిచ్చి అంటే అసలు అది తలుచుకుంటేనే చాలా భయంకరమైన దృశ్యం. అలాంటివన్నీ చేసి మీరు శిక్ష అర్హులవుతున్నారే తప్పించి ఏదో పెద్ద మీరు మంచి చేశారు లేకపోతే కాలు ఎగరేసుకొని తిరిగేలాగా మాత్రం ఇక్కడ జరగట్లేదు. సో దయచేసి ఏది చేసినా సరే ఆలోచించండి. గొడవలు ఏదైనా సరే భర్తతో కానివ్వండి, కుటుంబ సభ్యులతో కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే కొంచెం కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోండి. నచ్చలేదా, విడాకులు అనేది ఒక ఆప్షన్ ఉంది, విడాకులు తీసుకోండి. పిల్లో పుట్టిన తర్వాత ఇద్దరు సరిసమానంగా కూడా బాధ్యత తీసుకోండి. పిల్లవాళ్ళను పెంచే ప్రయత్నం చెయ్యండి. అంతేకాని ఏదో వచ్చారు మీ ఇద్దరు సుఖం కోసం కన్నా పిల్లల్ని చంపేస్తుంటే అక్కడ ఎక్కడ న్యాయం బ్రతుకుంటుంది? బేసిక్ గా పిల్లలు లేక చాలా మంది కూడా ఏడుస్తూ ఉన్నారు. పుట్టిన వాళ్ళేమో ఇలా చంపేస్తూ ఉన్నారు. ఎందుకని? ఎవరికైనా ఇవ్వండి, పుట్టిన తర్వాత చంపకండి. చిన్న పిల్లలు చాలా డెలికేటెడ్ ఉంటుంది వాళ్ళది. సో మనకే చిన్న గాయం అయితే ఆ పెయిన్ తట్టుకోలేము. వేడి నీటిలో అలా ఉడికించి చంపడం అంటే అసలు అందరూ తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఎంత ఏడ్చినా కూడా చనిపోయిన ప్రాణం అయితే రాదు కదా. ముద్దయిపోయింది మొత్తం. వాటర్ లో ఉడికించిన తర్వాత బాడీ అంతా ముద్దయిపోయింది. అంటే ఒక్కసారి ఇమాజిన్ ఆమె ఎంత రాక్షసంగా ఆలోచించిందో. సో ఎప్పుడైనా సరే చట్టాలకు ఎవరు కూడా దొరకరు అని చెప్పేసి తప్పులు మాత్రం చెయ్యొద్దు. దయచేసి మీరు ఏదైనా సరే ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతనే ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది చెయ్యండి. బంధాలు ఎప్పుడు కూడా నిలుపుకోవడమే ప్రయత్నం చెయ్యండి. కానీ వాటిని బ్రేక్ చేసుకోవాలి అనుకుంటే కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చేసి వాటిని ఏదో ఒక రకంగా సెటిల్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ.